ఎవరికి వారే కమలం తీరే బీజేపీలో ఒక్కొక్కరిది ఒక్కో దారి ఉన్న 8 మంది ఎంపీ ఎమ్మెల్యేలో ఐక్యత కరువు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలం ఏ పార్టీ ప్రత్యర్థో తేల్చుకోలేక కన్ఫ్యూజన్ బీఆర్ఎస్తో పొత్తు ప్రచారం నిలిచిన చేరికలు నాయకుల విభేదాలపై మోడీ సైతం సీరియస్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల మాత్రమే ఫైర్ మిగతా వాళ్ళు సైలెంట్ అంటూ చూస్తాను సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యేలను కానీ కొంతమంది నాయకులను కీలక నాయకులు కూడా పిలవట్లేదట సో దానివల్లనే ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యేలు ఈరోజు అసంతృప్తితో ఉన్నారు పార్టీ మీద రేపో మాపో కాంగ్రెస్లుగా చేరినా ఆశ్చర్యం లేదని తెలుస్తూ ఉంది అంత పెద్ద ఎత్తున అసంతృప్తి కనబడతా ఉంది తెలంగాణ బీజేపీ నాయకుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతున్నది ఉన్న 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలో ఒకరంటే ఒకరికి పొసగడం లేదు ఆధిపత్య పోరు తప్ప పార్టీ ప్రయోజనం పట్టడం లేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి తెలంగాణ చరిత్రలో సగం ఎంపీ సీట్లు ఇచ్చి అత్యధిక ఓట్ల శాతంతో బీజేపీని ప్రజలు ఆదరించారు అధికార పార్టీతో సమానంగా సీట్లు ఇచ్చారు అయినా ప్రజల ఆలోచనలకు వారి అవసరాలకు అనుగుణంగా కమలనాథులు స్పందించడం లేదన్నటువంటి టాక్ వినిపిస్తున్నది రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వెనుకబడిపోయారని కింది స్థాయి క్యాడర్ పార్టీ అభిమానులు ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండటం లేదని పార్టీ ఎల్పీ నేతను ఎన్నుకోవడంలో తీవ్ర జాప్యం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి బీసీసీఎం నినాదంతో ముందుకెళ్లిన ఆ పార్టీ చివరికి ఎల్పీ లీడర్ను అగ్రవర్ణాలకు ఇచ్చారంటే విమర్శలను మూటగట్టుకుంది చివరకు ఈ నియామకంపై సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏడాది కాలంగా ఇదే పరిస్థితి కనబడతా ఉంది సో ఏడాది కాలం దాటుతా ఉంది ఇది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ ఎల్పీ నేతలు ఎన్నుకోవడానికి జాప్యమైంది బీఆర్ఎస్ ఎల్పీ నేత కూడా బీసీకి ఇస్తారని అనుకున్నారు కానీ ఈరోజు ఒక రెడ్డి సామాజిక ఇవ్వడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది మాటలకే పరిమితం కానీ చేతులకు పరిమితం లేనటువంటి చర్చ బలంగా జరుగుతోంది ఈరోజు ఆ 8 మంది ఎమ్మెల్యేలో కోఆర్డినేషన్ లేదు ఆ 8 మంది ఎంపీలలో కోఆర్డినేషన్ లేదు ఎవరికి పడడం లేదు పార్టీ కార్యక్రమాలకు పార్టీలో ఉన్న కీలక నేతలకు ఈ ఎమ్మెల్యే ఎంపీలకు కూడా పడడం లేదట సో వాళ్ళందరూ కూడా కనీసం ఆయన అఫీషియల్ కార్యక్రమాన్ని కూడా ఇన్వైట్ చేసే పరిస్థితులు లేదట ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరు విపరీతంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో దాన్ని మరి అధిష్టానం ఏ విధంగా డీల్ చేస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా కనీసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించకపోవడం కొత్త పేర్లు తెర మీదకి రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా గందరగోళంలో భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది మరి దీనిపైన ఎట్లా మరి వ్యవహరిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది